నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. భగవంత పరమేశ్వర వాసుదేవ నారాయణ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. గురుగారు, ఎంతో మందికి ఎన్నో కళలు ఉంటుంటాయి. ఒక్కొక్కరికి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలని, ఒక్కొక్కరికి గవర్నమెంట్ జాబ్ రావాలని, ఒక్కొక్కరికి బ్యాంక్ జాబ్ రావాలని, కొంతమంది బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని. కానీ ఇలాంటి వాళ్ళందరూ ఒక నరదిష్టి అనే దాని వల్ల వెనకబడిపోతారు అంటారు. అది నిజమేనంటారా? ఖచ్చితంగా. వాస్తవానికి అయితే నువ్వు ఎంత సంస్థలు మొదలుపెట్టినా, ఏ బిజినెస్ పరమైనా, సినీ ఫీల్డ్ కానీ, మనిషి బిజినెస్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఎంత సంస్థలో ఉండవలసిన ఒక సంస్థను మొదలుపెట్టిన వ్యక్తే కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీలే కానీ, నరకన్ను అనేది చాలా పెద్దది. అది స్థిమితం ఉన్నంత వరకు పర్వాలేదు. నరస్థానంలో పడిపోయి ఎదుటివాడి మీద ఎప్పుడైతే ఏడుపు తలిగి అతను నిరగారిపోతూ ఉంటాడు, చేసే పనిని బట్టి అభివృద్ధి చెందలేడు, మీద ఎంత ఎదగాలనుకున్నా ఎదగలేడు, మనిషి సాధించవలసిన దాన్ని రీచ్ కాలేడు, కుటుంబ పరిస్థితులను బట్టి కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఎంత నడబడి చేసినా కుటుంబంలో కూడా ఇంటి పరంగా కూడా కొన్ని చెడు ప్రభావాలు అనుసరించి ఆరోగ్యపరంగా మనశ్శాంతి లేక, డబ్బు పరంగా ముందుకు రాక, ఎంత ఎదగాలనుకున్నా ముందుకు పోలేక, మనిషి చాలా వరకు ఈ నరదృష్టి ప్రభావం వల్ల మనిషిలో ఉండవలసిన జీవబలం అనేది చాలా వరకు తగ్గుతుంది. అది ఎందువల్ల అంటే దాంట్లో ఉండవలసిన ప్రభావితమైన సమస్యే చాలా పెద్దది. పాముకు పంటిలో ఉంటుంది, పాముకు కూరలో ఉంటుంది, తేలిక కొండిలో ఉంటుంది, నరుడికి 2 నయనాలలోనే ఉంటుంది. ఇలాగా నరకన్నులో పడవలసిన సమస్య వల్ల మనిషిలో ఉండవలసిన జీవచక్రం కొంతవరకు ఆగిపోతుందనేది మన పురాతనం నుంచి నడబడి చేసే విషయమే. అది సమస్త జనాలకు కూడా చాలా వరకు తెలుసు. చిన్న రిజంపుల్ ఏంటంటే, ఈ నరకన్ను వల్ల ఎంత భోజనం తిన్నా కానీ మనిషికి కడుపు నొప్పి, అవస్థ, బాధ, మానసికమైన ఒత్తిడి మన తాతల తండ్రుల కాడ నుంచి దిష్టి తీయటం, జీడి గింజలు కట్టడం, కలం మంద కట్టడం, ఇలాగ మనకు దృష్టి ఎఫెక్ట్ పడుకోకుండా కొన్ని యంత్రాలను స్థాపించటం మీద కొన్ని రకాలుగా మనం పూర్వం నుంచి నడిపించుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇలాంటి దృష్టి ప్రభావం అనేది మనిషి ఎవరి మీద పడ్డా, ఇండస్ట్రీ మీద పడ్డా, జాబ్ పర్పస్లో పడ్డా, ఆ షాపు పర్పస్లో పడ్డా, మనిషి కష్టంలో పడ్డా కానీ చాలా మందికి బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి దృష్టికి సంబంధించిన విరుగుడు త్రిశూల బంధన ఏర్పాటు చేసి వాళ్ళలో ఉండవలసిన నరకన్ను ప్రభావం లేకోకుండా, చెడు ప్రభావితమైన ఇబ్బందులు రాకోకుండా, ఆ నరకన్ను వల్ల ఆ మనిషి కుంగిపోకుండా కొన్ని రకాలుగా మనం చక్కటి మార్గాన్ని, చక్కటి పరిష్కారాన్ని కూడా మనం ఏర్పాటు చేయవచ్చు. అలాంటి సమస్యలలో కొన్ని చెట్టు క్రియలతో బంధన అయిపోతుంది, కొంత యంత్ర బంధంతో బంధన అయిపోతుంది, కొంతమందికి మంత్రంతో బంధన అయిపోతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్గాన్ని వెతికి వాళ్ళకి చక్కటి మార్గాన్ని మనం సరిచేసి వాళ్ళలో ఉండవలసిన సమస్యని సమూలంగా ఏర్లతో సహా తీసేసి వాళ్ళ జీవిత చక్రానికి అన్ని విధాలుగా కుదురుపడే విధంగా మనం చక్కగా సహకరించవచ్చు. వాళ్ళలో ఉండవలసిన సమస్య కూడా ఈ నరదృష్టి ప్రభావం వల్ల కూడా కొన్ని సంసారాల్లో కూడా ఇబ్బందులు జరుగుతాయి, కొంత ఫ్యామిలీలలో కూడా కొన్ని డిస్టర్బ్లు అవుతుంటాయి. వాళ్ళలో చిన్న చిన్న దానికి కూడా పెద్ద శికాకులు జరిగి సహకరించే మనిషి కూడా సహకరించుకోకుండా ఎంత మిత్రుడు లాంటి వాడు కూడా శత్రువు అయిపోతూ ఉంటాడు. అర్థమవుతుందయ్యా? ఈ చెడు ప్రభావాల వల్లనే కొంత అణగారిపోతూ ఉంటాయి కొన్ని జీవితాలు, కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చక్కటి మార్గాన్ని చేసి మనం వాళ్ళకు కుదురుపరిచి వాళ్ళలో ఉండవలసిన స్థితిగతులు అనుకూలము చేసి వాళ్ళకి జీవనేత్ర బంధం తెరుచుకునే విధంగా, వాళ్ళలో ఉండవలసిన తేజస్సు పెరిగే విధంగా వాళ్ళకు అనుకూలమైన బంధన చేసి ఈ దృష్టిని సమూలంగా దాన్ని సంహరించేసి అనుకూలమైన స్థితిలో వాళ్ళని నడిపించే విధంగా మనం చేయొచ్చయ్యా. నమస్కారం. ఓం నమ శివాయ.